శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 7:45 శంషాబాద్ నుంచి పాట్నాకు వెళ్లాల్సిన ఇండిగో రైలు విమానం ఆలస్యమైంది. అయితే అప్పటికి విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. ఇండిగో సిబ్బందిని చుట్టుముట్టి నిలదీశారు. ఎయిర్లైన్స్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఇక తెల్లవారుజామున 5:30 ఎయిర్పోర్ట్ కు వచ్చామని, విమానం ఆలస్యం ఉంటే తమకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, పాట్నాకు వెళ్లాల్సిన ఫ్లైట్ ఏదైతే ఉందో 5:30 గంటలకు అంటే ఇక్కడ బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అంతా కూడా ఉదయమే చేరుకున్నారు, కానీ టైంకి ఫ్లైట్ రాకపోవడం ఒకటి, ఆ తర్వాత కనీస సమాచారం కూడా ఇచ్చేవారు లేకపోవడంతో ప్రయాణికులకు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. పాట్నాకు 7:45 చేరుకోవాలి, వెళ్ళాలి ఇక్కడి నుంచి, కానీ సమయంకు ఫ్లైట్ రాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వలేదు. దీంతో ఆ ప్రయాణికులంతా కూడా చాలాసేపు వెయిట్ చేసి ఆందోళనకు దిగారు. కనీసం ఎయిర్లైన్స్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి మేము ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ కి తెల్లవారుజామున చేరుకున్నాం. 7:45కి ఫ్లైట్ బయలుదేరుతున్నా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆ క్యాన్సర్ అయినా సమాచారం కూడా ముందస్తుగా ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలతో అందరూ ఫ్యామిలీ అంతా కలిసి మేము అనుకున్న ప్లాన్ అంతా కూడా అంటే ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారనేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేశారు. వారంతా కూడా ఎయిర్పోర్ట్ లోనే కాసేపు ఆందోళన చేశారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు వచ్చి సర్వీస్ చెప్పడంతో వారు తమ ఆందోళనకు విరమించారు. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ముందస్తు సమాచారం ఇవ్వడంలో మాత్రం విమానాశ్రయానికి సంబంధించిన సిబ్బంది కొంత విఫలం అవుతున్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ. నువ్వు అర్చన చేయకుండా నువ్వేం చేస్తావు ఇక్కడ పైసలు పడ్డాయి కాబట్టి నువ్వేం చేయలేకపోతున్నావు. స్వామి ఒకటి చెప్తున్నా, నిన్న 2 గంటల నుంచి వచ్చిన మీకు మధ్యాహ్నం తిండి లేదు, తిప్పలేదు. ఎవరు పెడతాడు, ఎవరు ఉండాలంటే తమాషాగా కనబడుతున్నా. అరే ఎన్నిసార్లు డీల్ అవుతుందమ్మా? ఒక్కసారి అయితే డీల్ అవుతుంది. ఎందుకు డీల్ అవుతుంది? ఎన్నిసార్లు డీల్ అవుతుంది? అరే నీ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని ఇబ్బంది చేస్తారా?